హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. దోశలు స్పాంజీ లాగా తెల్లగా రావాలంటే ఎలాంటి మెజర్మెంట్స్ వాడితే దోశలు మెత్తగా వస్తాయో మనం ఈ వీడియోలో చూద్దామండి. అలాగే అదే పిండితోటి దోశలు బాగా ఎర్రగా క్రిస్పీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. పొట్టుపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే గుళ్ళైనా వాడుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోటి 3 కప్పులు బియ్యం తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బియ్యం తీసుకోండి. తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే 1/2 స్పూను మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కడుక్కొని 5 నుంచి 7 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను వీటిని 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. తర్వాత పొట్టుపప్పు కాబట్టి పొట్టంతా క్లీన్ చేసుకున్నానండి. ఈ మినపప్పుని మనం నానబెట్టుకున్న బియ్యంలో వేసుకుందాము. మీరు గుళ్ళకు నానబెట్టుకుంటే కనుక బియ్యంతో పాటే కలిపి నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోండి. తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం పిండిని మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి కూల్ వాటర్ తోటి పిండిని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు మిక్సీ వేడెక్కకుండా పిండి కూడా వేడిగా అవ్వకుండా ఉంటుంది. పిండి కనుక వేడిగా అయిందంటే దోశల టేస్టు మారుతాయండి. అందుకని కూల్ వాటర్ పోసుకొని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకున్న 2 స్పూన్లు అటుకులు వేసి మళ్ళీ కూల్ వాటర్ పోసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని అంతటిని ఒకసారి కలుపుకొని నేను ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం పక్కన పెట్టుకుంటున్నానండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామండి. పిండి బాగా పులిసింది. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిని కలుపుకోండి. పిండి కలుపుకునేటప్పుడు నేను నీళ్ళేమీ పోయలేదండి. దోశ బ్యాటర్ని కొంచెం తిక్కుగానే ఉంచుకోవాలి మనం, ఎందుకంటే కొంచెం మందంగా స్పాంజీ దోశని వేసుకుంటున్నాం కాబట్టి పిండి మరీ పల్చగా అయితే బాగుండదు. ఇప్పుడు దోశ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండిని తీసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా దోశని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత అంచులంపటి కొద్దిగా ఆయిల్ వేసుకొని దోశని మీకు కావాలంటే 2 వైపులా కాల్చుకోండి, లేదంటే 1 సైడే కాల్చుకున్నా సరిపోతుంది. అలాగే మీకు రెడ్గా వద్దు వైట్గా కావాలనుకుంటే దోశ కనుక కొంచెం ముందుగానే తీసారంటే దోశ తెల్లగా కాలుతుందండి. అదేవిధంగా మరొక దోశను కూడా వేసుకుంటున్నానండి నేను. మరి పల్చగా గట్టిగా ప్రెస్ చేయొద్దు, కొంచెం తిక్కుగానే ఉంచుకోండి బ్యాటర్ని. దోశ కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి రొటేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నారంటే స్పాంజ్ దోశ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు అదే పిండిలో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని బ్యాటర్ని కొద్దిగా పలుచగా చేసుకొని దోశ పెనం బాగా వేడిగా ఉన్నప్పుడు దోశని ఈ విధంగా పిండి వేసి స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి క్రిస్పీగా ఉండే దోశ కూడా రెడీ అయిపోతుంది. చూసారుగా, మనం ఒకటే పిండిని నేను చెప్పిన కొలతలతో ప్రిపేర్ చేసుకున్నారంటే స్పాంజ్ దోశ అలాగే క్రిస్పీ దోశ రెండింటిని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నానండి. పల్లి చట్నీ పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి వేసి ప్రిపేర్ చేశాను. దోశలు చూసారా, చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.